సార్ ముఖ్యంగా రాష్ట్రంలో హెచ్సియు ఈ 400 ఎకరాలకు సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వం ఈ చెట్లను నరకడము ఇవన్నీ ప్రారంభించిందో ఆ నైట్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఆ చెట్లు క్లీన్ చేసేటప్పుడు జింకల సౌండ్, క్లీన్ చేసేటప్పుడు జింకలు, పికాక్లు, నెమలులు ఎగురుతున్న ఫోటో బాగా వైరల్ అయినాయి. కానీ ఫ్యాక్ట్ చెక్స్లో కొన్ని బీఆర్ఎస్ సృష్టించింది అనేది కూడా మనం చూసినాం. సో మీకు తెలిసినంత ప్రకారం హెచ్సియు పరిధిలోనే 400 ఎకరాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం ఇవన్నీ ఏంటి సార్? ఒకటి ఆ టైంలో పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఈ మన సెంట్రల్ యూనివర్సిటీ క్రియేట్ అయింది. ఓకే, పార్లమెంట్ యాక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు భూమి ఇవ్వమని అడిగారు. 2300 acres అలాట్ చేశారు. అలాట్ చేసినాక రకరకాల కారణాల వల్ల ఒక క్లియర్ డిమార్కేషన్ జరగలేదని, ఫిజికల్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాలేదని విన్నా. బట్ వాళ్ళు కాంపౌండ్ కట్టేసుకున్నారు, వాళ్ళ దగ్గరే ఉంది. ఈ చెప్పే 400 acres కూడా చంద్రబాబు గారి పీరియడ్ ఎవరో బిల్లీరావు అనే అతనికి ఒక కంపెనీ కోసం అలాట్ బిల్లీరావు స్టోరీ. ఆయన స్టోరీ అయితే అది అలాట్ చేశారట. చేసినాక రాజశేఖర్ రాగానే క్యాన్సిల్ చేశారట. ఆయన మళ్ళీ కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే అది హైకోర్టులో ఆయనకు అనుకూలంగా వచ్చిందట. గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు పోయినాక ఇట్లే కొనసాగి సీఎం చెప్పింది అబ్జల్యూట్లీ కరెక్ట్. అసెంబ్లీలో 20 ఏళ్ల పోరాటం తర్వాత లేదు గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ బిల్లీరావు డబ్బులు గవర్నమెంట్కి అప్పుడు చెల్లించిండా సార్? నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ మొత్తానికి ఆ ల్యాండ్ గవర్నమెంట్ అని తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ల్యాండ్ని రిట్రీవ్ చేసుకోవాలి. ఈయన ఏమనుకున్నాడు పాపం, ఈ మొత్తం ల్యాండ్ తీసేసుకొని దాన్ని చదును చేసి మల్టీనేషనల్ కంపెనీ తీసుకొచ్చి పెద్ద కంపెనీలు హైదరాబాద్లో మంచి మోడల్గా చేద్దాం, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పిద్దాం, అందులో ఆ సంస్థ లోపల మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని పాపం ఆ కాన్సెప్ట్ వైజ్ కరెక్టే అని అనుమానలేదు. కానీ 20 ఏళ్ల పాటు నువ్వు దాని చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఎవడు రాకుండా ఉండి ఆ లోపల చెట్లు ఉంటే అవి ఏవైతే 20 yearsకి మహావృక్షాలు అవుతాయి. మహావృక్షాలు అయిపోయినాయి. అంటే వృక్ష సంపద పెరిగింది అక్కడ. అది మహానో చిన్ననో పెద్దదో. ఒకసారి వృక్ష సంపద వచ్చి అందులో 3 lakes ఉన్నాయట, చిన్నవి. ఆ 3 lakes ఉండడం వల్ల దాని పేరు, ఒక లేక్ పేరు అసలు పీకాక్ లేక్ అట, దాని పేరు బైసన్ లేక్ అట. లేక్స్ ఉన్నాయట. ఈ లేక్స్ వల్ల ఏమవుతుంది, ఒకసారి వాటర్ ఉండి చెట్లు ఉండి నీకు పక్షులు వస్తాయి, ఉడతలు వస్తాయి, కుందేళ్ళు వస్తాయి, జింకలు వస్తాయి, నెమళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు తాబేళ్ళు వస్తాయి. అంటే ఒక బయోడైవర్సిటీ క్రియేట్ అయ్యింది. 20 ఏళ్ళు కదా పోరాటం అని చెప్పింది కరెక్టే. 20 years లేదు, అది ఒక ఫారెస్ట్ లాగా అయింది. దానివల్ల విద్యార్థులు ఏమనుకున్నారంటే ఒరిజినల్ నువ్వు కాంటెంప్లేట్ చేసి క్లియర్ చేసి నీది అని బౌండరీస్ ఫిక్స్ చేయనప్పుడు అంతా మాదే అని వాళ్ళు అనుకున్నారు. ఇదేంది ఇట్లా చెట్ల కొడతారని అడ్డం పోయారు. పోతే వాళ్ళని విచక్షణారహితంగా పోలీసులు పాపం లాగేయడం, కొట్టడం వాళ్ళు మొత్తం క్లాసెస్ అని బైక్ అడేసి మొదలుపెట్టి కోర్టుకే పోయారు ఏకంగా, సుప్రీంకోర్టు. అప్పుడు సుప్రీంకోర్టు అసలు ఈ చెట్లు అనడానికి పర్మిషన్ ఇచ్చినోడు రైట్. ఎందుకంటే సుప్రీంకోర్టు పర్యావరణాన్ని చాలా సీరియస్ తీసుకుంటారు. కానీ నరికే ముందు పర్మిషన్ తీసుకుంటారు కదా సార్? 100% పర్మిషన్ ఫారెస్ట్ లేకుండా నువ్వు నరకడానికి వీలేదు. నువ్వు ఒక్క చెట్టు మీ ఇంట్లో ఒక్కటే పెట్టు, ఏక్ చెట్టు పెట్టి ఒక 10 ఏళ్ల తర్వాత నువ్వు కొట్టి ఆడ పెట్టు, నేను నరి చేసి పట్టుకోతున్నాడు. నువ్వు కొట్టడానికి నీ సొంత చెట్టు నువ్వు కొట్టడానికే వీలేదు. అట్లాంటప్పుడు నువ్వు ఇన్ని చెట్లు రాత్రి ఏ ఎమర్జెన్సీ నువ్వు ఎందుకు కొట్టాలి అనేది ఒక పర్యావరణవేత్తగా, నేను కూడా డిఎఫ్ఓ కాబట్టి 25 years ఫారెస్ట్లో పనిచేసిన వాడు చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా కూడా నువ్వు ఇచ్చిన అది దాంట్లో ఎవడో గచ్చిబౌలి స్టేడియం పెట్టినట, ఇంకేదో అలాట్మెంట్ చేసినట, వాడు స్పోర్ట్స్ అకాడమీ పెట్టినట, అసలు నువ్వు ఇచ్చిన 2300 కాస్త ఈరోజు అది 16-1700 మించి లేదట. ఎంక్రోచ్మెంట్ గురైందో ఇంకా కొన్ని నువ్వే గవర్నమెంట్ ల్యాండ్ సెటిల్ కాలేదు కాబట్టి బౌండరీ ఫీజు కాలేదు ఇచ్చినావు వాడు. కానీ ఒరిజినల్లీ కాంటెంపరేట్ 2300 కదా, ఇది కూడా భాగం అనుకోని వాళ్ళకి ఆల్రెడీ తగ్గిపోయింది కాబట్టి, ఇది అడవి పెరిగింది కాబట్టి ఇది కూడా ఇస్తే పంచాయతీ లేదు చేయొచ్చు కదా వాళ్ళకి. అదే మనం అనుకున్నట్టే కాదు, ఈ పిల్లలు సుప్రీంకోర్టు అడుగుతుంది ఈరోజు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎవరు ఫారెస్ట్ అథారిటీ నుంచి అలాగే ఈ జంతు సంరక్షణ పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా చేస్తామని సుప్రీంకోర్టు క్వశ్చన్ ఇచ్చింది. ఎవరు ఇచ్చిన పర్మిషన్? ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందా మీకు? ఫారెస్ట్ క్లియరెన్స్ అంత ఈజీ కాదు. 100 ఎకరాల్లో నువ్వు కనుక చదువు చేయాలనుకుంటే 400 ఎకరాల్లో ఫారెస్ట్ పెంచాలి. నువ్వు ఆ కాస్ట్ నువ్వు పెట్టుకోవాలి, అప్పుడే దీన్ని కొట్టగలుగుతుంది. గవర్నమెంట్కైనా అదే రూలు, నీకైనా నాకైనా అదే రూలు. నువ్వు చేయలే కదా, అది కొడుతున్నావు కదా అక్కడ. నువ్వు అన్నట్టు నెమళ్ళని డిస్టర్బ్ చేసి లేడని డిస్టర్బ్ చేసి అది టాలరేట్ చేయదు. ఒక లేడీ తీసుకొచ్చి మీ ఇంట్లో పెంచు, రేపు తెల్లారి నిన్ను నా లేడీని పట్టుకోవద్దు ఫారెస్ట్ ఆయన. యూ కాంట్ రైజ్ సచ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ వితౌట్ ఫారెస్ట్ పర్మిషన్. నార్మల్గా ఇవ్వరు. కొన్నిటికి ఇస్తారు, కుందేళ్ళకి ఇస్తారు, ఇంకా దేనికి ఇస్తారు. కానీ ఇట్లా వాటికి ఏంటి సింహాలకు, పుల్లకు, లేకపోతే జింకలకు పర్మిషన్ ఇవ్వరు. నెమళ్ళకు కూడా ఇవ్వరు. ఎవరు కాంట్ డూ ఇట్.
సో ఇది పరిస్థితిలో ఆ పిల్లలు సహజంగా కూడా కోపం వచ్చిన వాళ్ళకి అది మాదే అనుకున్నారు, గొప్ప పోరాట స్ఫూర్తి చూపించారు. నేను అసలు అది సుప్రీంకోర్టు వాళ్ళు గోకముందే చెప్పిన, అరే మనదేమైంది పోయి ఇచ్చి పారేయండి ఆ 400 కూడా వాళ్ళకి, ఏం పోయింది వాడు ఫారెస్ట్ ఉంది అంటున్నాడు, ఇది వాదండి ఇచ్చినది నిజంగా కూడా నువ్వు వేరే కోతలు లేకుండా ఇచ్చిన 2,300 ఎకరాలు అట్లే ఉందనుకుందాం, ఇంకో 400 2,700 అది ప్రభుత్వం ఇచ్చే, ఇది ప్రభుత్వమేనా. అట్లాంటి ఓపెన్ భూములు నీకు ఉన్నాయి కదా సిటీలో, ఎక్కడెక్కడో ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు ఖమ్మంలో సిటీలో అంటున్నాను, సిటీ సంగతి చెప్పాను, ఖమ్మంలో నా నేటివ్ ప్లేస్. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళంతా నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వచ్చాను, దాదాపు 50 మంది వచ్చాను. వాళ్ళట ఇక్కడెక్కడో గచ్చిబౌలి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఒక 300 ఎకరాలు కొనుక్కున్నాడు సొసైటీ పేరు మీద. ఎవడో కొనుక్కున్నారు, ఆడ పోలేదు, ఆడ ఫెన్సింగ్ పెట్టలేదు, వీడు భూగపోయేవరకల్లా రాయలసీమ వచ్చి 300 ఫెన్సింగ్ పెట్టినాడ, గుండాల్లో పెట్టినాడ. వీడు పోయి చూసుకుందాం అని అంతా సర్వే చేసి ఇది మీదేం తెలిస్తే లోపలికి పోయినాడట. వాళ్ళు పోయి అయ్యా నా డబ్బులు నాకు ఇచ్చేస్తున్నా పోతాట రూపాయి పోయి చేసుకోనాడ. పట్టుకోరాదా 300 ఎకరాలు పోయి, ఖాళీగా ఉంది కదా, ప్లేన్ కదా, ఫారెస్ట్ కాదు కదా. వాళ్ళైతే నీకు రెడీగా ఉన్నారు, ఆ రోజు వాడు ఉన్నది 10,000 5,000 కొని ఉంటాడు, దానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆ టీచర్లు, రెడీగా ఉన్నారు వాళ్ళు పాపం. లోపలికే పోనీసి లేకపోతే వచ్చిందే చాలనుకుంటారు, మార్కెట్ రేట్ ఇవ్వకపోతే కనీసం సగమి ఆ ప్లెయిన్ ల్యాండ్ అప్పచెప్పు మల్టీనేషనల్కి, ఎవరు కాదంటున్నారు. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఖమ్మం టౌన్ నుంచి, సరే ఈ సబ్జెక్ట్ హైదరాబాద్ అయినా, మన 2 పక్కల పోతుంటే మన టౌన్ దాటి వైరా అనే వైరా పోతుంటే మీకు ఇల్లందు పోయే రోడ్లో ఒకటి కెనాల్ పాస్ అవుతుంటుంది, కట్టే కెనాల్, మీకు దాన్ని దాటుతారు ఇల్లందు పోవాలంటే. ఈ కెనాల్ రైట్ అప్ టు అక్కడ దాపుతుంది, తల్లాడ దాకా కెనాల్ పోతుంది, ఇటు అటు. దాని పేరు గుబ్బకుర్తి రిజర్వ్ ఫారెస్ట్. ఫుల్ వరి పొలాలు ఉంటాయి, మధ్య మధ్య ఫారెస్ట్ పిల్లర్స్ ఉంటాయి మనం ఎక్కిరించినట్టుగా. ఈ ఫారెస్ట్ పిల్లర్ ఏంటి, ఈ వరి పొలాలు ఏందనుకోవడం, నీళ్లు పోతున్నాయి కాబట్టి కొట్టిపారేసిన జంగల్ని. ప్లేన్ ల్యాండ్, ఇప్పుడు సమ్మర్లో క్రాప్ వస్తుంది కదా, అవును సార్, ఆ క్రాప్ అయినాక పోయి తీసుకోపోయేది. నీకు ఈ 400 బదులు 1,500 ఎకరాలు దొరుకుతుంది. నాకు తెలిసి 1,150 ఎకరాలు ఆ గుబ్బకుర్తి. కానీ ఇక్కడ ఎందుకంటున్నా అంటే హైదరాబాద్లో మల్టీనేషనల్ పెట్టాలని, కానీ హైదరాబాద్లోనే ఇండస్ట్రీస్ పెట్టాలని రూల్ ఏం లేదు కదా. అట్లాంటి ఓపెన్ ల్యాండ్లో నువ్వు పోలీసు పెట్టు, మిలిటరీని పెట్టు. ఓపెన్ ల్యాండ్ ఒకసారి వరి కోసేసినాక ఓపెన్ అయ్యింది కదా, తీసుకో రిట్రీవ్. సార్ మీకు తెలిసి సైబర్ టవర్స్ ముందు, అంటే 10 సంవత్సరాల ముందు తెలంగాణ రాకముందు అయినా, లేకపోతే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు సైబర్ టవర్స్ ముందు ల్యాండ్ అంతా ఏముండే సార్ అప్పుడు? జంగల్ ప్రభుత్వ స్థలం అసలు, లేకపోతే మీ సైబర్ సిటీలో నేను ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నా, ఇంకా సిటీ విజిలెన్స్ ఆఫీసర్ నేను. ఎవరో ఒక మా దోస్తు నేను కొనుక్కుంటాపా అంటే నేను పోయి నేను కూడా అడ్వాన్స్ ఇచ్చి వచ్చిన. హైటెక్ సిటీ పక్క, అప్పుడు ఇది లేదు, హైటెక్ సిటీయే లేదు, 1992లో హైటెక్ సిటీ ఎక్కడిది, మాదాపూర్ ఊర్లో భూములు లేపా, సిటీ దగ్గర ఉందంటే నేను పోతే తెలుసా ఎంత కమ్మిడి నాకు. మాదాపూర్ కూడా జంగలేనా సార్? 100 రూపాయల గజం. అరే ఈ అడవిలో ఎందుకు కొనాలనుకున్నాము, 100 రూపాయలు గజం, 6 300 గజాలకు ఎంత అవుతుంది, 30,000 అంతే. ఆ 30,000 కట్టి నేను కొన్నా రిజిస్ట్రేషన్ టైంకు. నాకు వద్దనుకున్నప్పుడు 100 వద్దనుకోని రిజిస్ట్రేషన్ నేను మళ్ళీ నాకు క్యాన్సిల్ చేసుకుంటూ 50,000 ఎక్కువ ఇచ్చిండు ఆయన నాకు, ల్యాండ్ ఓనర్ 1 year తర్వాత ఇచ్చేస్తే నేను వదులుకున్నా. ఆడనే నీకు తాన్లా అనేది వచ్చింది, ఆడ అది నాకుంటే 10 కోట్ల ప్రాపర్టీ. తర్వాత సైబర్ సిటీ వచ్చింది, అప్పుడు అంతా చూసినాం, మొత్తం తుప్పలు జంగల్ అది. అప్పుడు చంద్రబాబు గారు వాళ్ళకి ఇచ్చి దాన్ని ఒక సిటీ కింద డెవలప్ చేయడంతో రకరకాల అది ఉంది కదా సైబర్ సిటీ, అది కట్టింది కదా, ఆ టవర్స్ కట్టేవరకు దానికి ప్లేస్ ఇస్తే దానికి ఈ రోజు ఆడపోతే అమెరికా పోయినట్టు లేకపోతే యూరోప్ పోయినట్టు ఉంటుంది అది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.